వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. కంపెనీ చూసుకుంటే పీడబ్ల్యూసీ కంపెనీ అనమాట. ఇది ఎంఎన్సీ కంపెనీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. స్టూడెంట్స్ కానివ్వండి, ఎన్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఇంటర్న్షిప్ టెక్నాలజీస్ చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ SAP ఇంటర్న్ అనమాట. SAP ఇంటర్న్ ట్రైనీ. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ పీడబ్ల్యూసీ ఇంటర్న్షిప్కి మీరు SAP టెక్నాలజీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి లొకేషన్ ఇక్కడ గుర్గం ఆర్ నోవస్ టవర్ అని ఇచ్చారు చూడండి, గుర్గం అనేది. వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఈ గుర్గం లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి స్టిల్ యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇంటర్న్షిప్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తే మీకు ఫుల్ టైమ్గా కూడా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫుల్ టైమ్ అనేది మెన్షన్ చేశారు. లైన్ ఆఫ్ సర్వీస్ చూసుకుంటే అడ్వైజరీ అనమాట. ఇండస్ట్రియల్ సెక్టర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. స్పెషలైజేషన్ చూసుకుంటే ఆపరేషన్స్ అనమాట. SAP టెక్నాలజీ మీద మీరు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ లెవెల్ చూసుకుంటే ఇంటర్న్ ఆర్ ట్రైనీ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ మనకి ఏ కెరీర్ విత్ ఇన్ SAP కన్సల్టింగ్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్ యూ విత్ ద ఆపర్చునిటీ టు హెల్ప్ అవర్ క్లయింట్స్ మ్యాక్సిమైజ్ ద వాల్యూ ఆఫ్ దేర్ SAP ఇన్వెస్ట్మెంట్ విత్ ఆఫరింగ్స్ దట్ అడ్రసెస్ సేల్స్, ఫైనాన్స్, సప్లై చైన్, ఇంజనీరింగ్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. సెలెక్ట్ అయిన తర్వాత మీరు SAP టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క క్లయింట్స్కి మీ సపోర్ట్, మీ సర్వీస్ అనేది అందివ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. పీడబ్ల్యూసీ అనేది వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇక్కడ అప్డేట్ చేశారు చూడండి. బీ క్యూరియస్ అండ్ ట్రై న్యూ థింగ్స్, learn about how PwC works as a business and adds value to clients, think broadly and ask questions about data, facts and other information. ఇవన్నీ కూడా మీ జాబ్ రోల్ అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేస్తారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎడ్యుకేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ డిగ్రీ ఆర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ రిక్వైర్డ్ అని చెప్పారు చూడండి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ రిక్వైర్డ్ అంటే మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ SAP టెక్నాలజీ మీద ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతుంది. త్వరగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ టుడే ఇంటర్న్షిప్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు అయితే స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ ఇక్కడ సేమ్ పేజ్కి అయితే వస్తారనమాట. అప్లై అని ఆరెంజ్ కలర్లో బటన్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది 80% డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్ని బట్టి ఫిల్ అయిపోతాయి అనమాట. లేదు అనుకుంటే మాన్యువల్గా ఫిల్ చేయాలి అనుకుంటే అప్లై మాన్యువల్లీ సెకండ్ బటన్ క్లిక్ చేయండి. నేను ఫస్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను, ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అనేది. ఇలా బ్రౌజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ పీడబ్ల్యూసీలో వర్క్డే పోర్టల్ మీకు క్రెడెన్షియల్స్ అనేవి ఉంటే క్రెడెన్షియల్స్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి ఫ్రెండ్స్. లేదంటే న్యూ క్యాండిడేట్స్ అనుకుంటే క్రియేట్ అకౌంట్ అని ఇక్కడ ఉంది కదా, డౌన్లో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి అకౌంట్ అయితే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ లాస్ట్ బాక్స్లో క్లిక్ చేసి అప్డేట్ చేసి ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ కన్సెంట్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బటన్ క్లిక్ చేసి చెక్ బాక్స్ అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒక న్యూ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టుడే ఇంటర్న్షిప్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి రీసెంట్గా చేసిన ఇంటర్న్షిప్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, మీరు మిస్ అయ్యి ఉంటే అవి మన ఛానల్లో చెక్ చేసి త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకు అఫీషియల్ పేజ్కి రీచ్ అవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ గూగుల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్వైజర్ తెలుగు అని టైప్ చేయండి. మన ఛానల్ టైప్ చేయగానే మన వెబ్సైట్ స్టార్టింగ్లోనే వస్తుంది. జాబ్స్ అడ్వైజర్ తెలుగు.
సో మీరు ఏదన్నా రీసెంట్ జాబ్స్ మిస్ అయినా కూడా డైరెక్ట్గా అప్లై లింక్స్ అనేవి మన వెబ్సైట్లో అనేది ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి. సో ప్రతి ఒక్క జాబ్ కూడా డైరెక్ట్ లింక్స్ అనేవి నేను ఈ యొక్క వెబ్సైట్లో మన వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ జస్ట్ మీకు రీసెంట్గా ఇన్ఫోసిస్ కోట్ చేశాను. సో మీరు మిస్ అయ్యింటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వెబ్సైట్కి వచ్చి మీరు రీడ్ మోర్ అనేది క్లిక్ చేస్తే సో ఇంటర్న్షిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు సో విజిబుల్ అవుతాయి. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి అప్లై లింక్ అనేది ఉంటుంది. సో ఈ అప్లై లింక్ అనేది క్లిక్ చేయగానే మీకు ఆ అప్లికేషన్ పేజ్లోకి మీరు వెళ్ళిపోతారనమాట. సో ఇది లింక్డ్ఇన్లో అప్డేట్ చేసిందనమాట. సో ఇక్కడ ఈజీ అప్లై క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్కి. సో ఇది ఫ్రెండ్స్ టుడే అప్డేట్ వచ్చేసరికి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి. సో డైలీ మీకు సో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి సో ఆర్టికల్స్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సో డైలీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. డైలీ 11 AM ఎవ్రీ డే 11 AM న్యూ జాబ్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.